ఓకే ఫ్రెండ్స్, ఇందాక వీడియోలో మనం సాదా బ్లౌజ్ కట్ చేయడం చూసినాం కదా. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం చూద్దాం. చీరలోని భాగాన్ని బ్లౌజ్ పీస్ని 4 మడతలు వేసి ఆ లైనింగ్ దీని మీద వేసి ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోండి. ఓకే, ఇది పక్కన పెట్టి మళ్ళీ ఇదే ఫోల్డింగ్ 2 మడతలు వేసుకొని జాయింట్ మన సైడ్ ఓపెన్ అవుట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం లైనింగ్ పీస్ని కరెక్ట్గా చూసి వేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా ఓకే, ఇది కూడా కంప్లీట్ అయింది. ఇది పక్కన పెట్టేసుకొని సేపటిల్ని తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.